ఫ్యాక్ట్ నెంబర్ 1. టైటానిక్. దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో 1503 మంది చనిపోయారు. అయితే ఇప్పుడు దానికంటే ఘోరమైన షిప్ ప్రమాదం గురించి నేను చెప్తాను. ఆ షిప్ పేరు సుల్తానా. ఒక వ్యక్తి దురాశ వల్ల ఈ షిప్ మునిగి 1747 మంది చనిపోయారు. ఇది 1865లో జరిగింది. అమెరికాలో 1861 నుంచి 1865 వరకు సివిల్ వార్ జరిగింది. ఆ వార్ తర్వాత ఇరువైపు వాళ్ళు యుద్ధం జరిగేటప్పుడు బంధించిన సైనికులను వదులుతున్నారు. సో వాళ్ళని షిప్లో తరలించాలి అనుకొని ఒక్కో సైనికుడికి $5, వాళ్ళ పై ఆఫీసర్స్కేమో $10 ఛార్జ్ చేస్తున్నారు. అప్పట్లో ఇంత అమౌంట్ అంటే చాలా ఎక్కువ. అందుకే చాలా షిప్ క్యాప్టెన్స్ ఈ డీల్కి ఒప్పుకున్నారు. అలానే సుల్తానా స్టీమ్ బోట్ క్యాప్టెన్ అయిన జేమ్స్ మేసన్ కూడా ఈ డీల్కి ఒప్పుకున్నారు. నిజానికి సుల్తానా అనేది ప్యాసింజర్ షిప్ కాదు, ఇది ఒక ట్రేడింగ్ షిప్. కాటన్ ట్రేడింగ్ కోసం వాడేవారు. 1863లో తయారు చేశారు అండ్ దీని బరువు వచ్చేసి 1710 టన్స్ అండ్ 260 ఫీట్ వెడల్పు ఉంటుంది. ఇలాంటి ట్రేడింగ్ షిప్ని డబ్బులకి కకృతిపడి సోల్జర్స్ని తరలిస్తా అని ఒప్పుకున్నాడు. అయితే షిప్ మెకానిక్ ముందే జేమ్స్కి చెప్పాడు ఆ బోట్లో ఒక బాయిలర్లో ప్రాబ్లం ఉంది, దాన్ని వెంటనే రిపేర్ చేయాలి అని. కానీ జేమ్స్ మాత్రం దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అండ్ చాలా టైం కూడా పడుతుందని పెద్ద ప్రాబ్లంకి ఒక చిన్న రిపేర్ చేయించాడు. టైం ఎక్కువ పడితే ఆ డీల్ క్యాన్సిల్ అవుతుంది అని. ఆ షిప్ మునిగిపోవడానికి ఇది ఒక చిన్న రీజన్ మాత్రమే. అసలైన మెయిన్ రీజన్ ఏంటి అంటే ఓవర్లోడింగ్. ఈ షిప్లో 376 మందిని మాత్రమే ఎక్కించాలి. కానీ జేమ్స్ మాత్రం ఆ రోజు 2137 మందిని ఎక్కించాడు. సైనికులు అందరూ ఏప్రిల్ 25, 1865న ఈ షిప్లో ప్రయాణం మొదలుపెట్టారు. ప్రయాణం మొదలైన 2 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 27న ఈ షిప్లో ఉన్న బాయిలర్ బ్లాస్ట్ అయింది. అది కూడా రిపేర్ ఉంది అని మెకానిక్ చెప్పిన బాయిలర్. మొదటి బాయిలర్ బ్లాస్ట్ అవ్వగానే 100 మంది చనిపోయారు. ఇంకొద్దిసేపటికే ఇంకో 2 బాయిలర్స్ కూడా బ్లాస్ట్ అయ్యాయి. ఈ సెకండ్ బ్లాస్ట్లో షిప్ డ్రైవ్ చేస్తున్న పైలట్స్ కూడా చనిపోయారు. చాలామంది షిప్లోనే చనిపోవాల్సి వచ్చింది. ఇంకొంతమంది నీళ్ళల్లో దూకి మునిగిపోయారు. మొత్తం కలిపి 1747 మంది దాకా చనిపోయారు. జేమ్స్ మేసన్ అనే ఒక్క వ్యక్తి దురాశ వల్ల ఇంతమంది చనిపోవాల్సి వచ్చింది. ఇదే షిప్లో అతను కూడా చనిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. 2009లో ఒక చిలకని ఫుట్బాల్ గ్రౌండ్కి రాకూడదు అని బ్యాన్ చేశారు. పాపం చిలక ఏం చేసింది, దానికి శిక్ష వేశారు అనుకుంటున్నారేమో. అసలు అది ఏం చేసిందో చెప్తా. అప్పుడు ఆ గ్రౌండ్లో హ్యాట్ఫీల్డ్ వర్సెస్ హర్ట్ఫోర్డ్ హీత్ క్వార్టర్ ఫైనల్స్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ చూడ్డానికి 66 ఏళ్ల ఐరిన్ కెరిగన్ అనే మహిళ తను 9 ఏళ్లుగా పెంచుకుంటున్న ప్యారెట్ మీటూతో వచ్చింది. మ్యాచ్ జరుగుతుండగా సెకండ్ హాఫ్లో ఆ చిలక రెఫరీ విజిల్ని కాపీ కొట్టేసి విజిల్ వేసేసింది. అప్పుడు ప్లేయర్స్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా మ్యాచ్ ఆపేసి ఆ చిలకని బయటకు పంపేశారు. మళ్ళీ రావద్దు అని బ్యాన్ చేశారు. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. 1918-19 సంవత్సరాలలో ఒక మ్యూజిక్ లవర్ ఉన్నాడు. అతని పేరు యాక్స్మ్యాన్. మ్యూజిక్ అంటే అన్ని మ్యూజిక్స్ కాదు, జాజ్ మ్యూజిక్ మాత్రమే ఇష్టం తనకి. మ్యూజిక్ లవర్ అన్నాను కదా అని కళాహృదయం అనుకోవద్దు. ఇతను ఒక పెద్ద సైకో. 93 మందిని చంపాడు. ఇతను న్యూ ఆర్లియన్స్లో ఉంటాడు. అయితే ఏం చేస్తాడంటే ఎవరింటికైనా వెళ్ళి జాజ్ మ్యూజిక్ పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. పెట్టుకోలేదు అంటే మాత్రం వాళ్ళని చంపేస్తాడు. కానీ జాజ్ మ్యూజిక్ పెట్టుకున్న వాళ్ళని మాత్రం ఒక్కరిని కూడా చంపలేదు. అలా ఇతను చెప్పిన మాట వినని వాళ్ళని 93 మందిని చంపేశాడు. ఇంత చేసినా ఇతన్ని మాత్రం పట్టుకోలేకపోయారు. ఎంత మిస్టీరియస్గా అయితే చంపాడో అంతే మిస్టీరియస్గా మాయమైపోయాడు కూడా. ఆ తర్వాత ఎవ్వరికీ కనిపించలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఎవరైనా ఒక దేశం నుండి ఇంకో దేశం వెళ్ళాలి అంటే ఫస్ట్ పాస్పోర్ట్ ఉండాలి, ఆ తర్వాత వీసా ఉండాలి. అయితే ఈజిప్ట్లో తవ్వకాలలో బయటపడ్డ ఒక మమ్మీకి పాస్పోర్ట్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది అంటే 1974లో ఈజిప్ట్లో ఉన్న రామెసెస్ అనే మమ్మీని ఫ్రాన్స్ సైంటిస్ట్ టెస్ట్ చేయాలి అనుకున్నారు. అయితే టెస్టింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఫ్రాన్స్లో ఉన్నాయి. సో ఈ మమ్మీని ఫ్రాన్స్కి పంపించాలి అనుకున్నారు. అది మమ్మీ అయినా కూడా అది ఒక డెడ్ బాడీ. ఈజిప్ట్లోని రూల్స్ ప్రకారం ఒక డెడ్ బాడీని
ఇంకో దేశం పంపాలి అంటే దానికి పాస్పోర్ట్ ఉండాలి. అయితే మమ్మీకి ఇవన్నీ అవసరం లేదు, కానీ ఒకవేళ ఫ్రాన్స్ వాళ్ళు ఆ మమ్మీని తిరిగి ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటే అది ఈజిప్ట్ వాళ్ళది అని ఒక ప్రూఫ్ ఉండడం కోసం దానికి పాస్పోర్ట్ ఇచ్చారు. Fact number 5. చెట్ల మీద జరిగిన ఒక సర్వేలో ఏం తెలిసింది అంటే ప్రతి సంవత్సరం మనం భూమి మీద 15.3 బిలియన్ ట్రీస్ని నరికేస్తున్నాం బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు కట్టడం కోసం. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యుఎస్ఏకి చెందిన ఎన్విరాన్మెంటల్ డిజైన్ అనే కంపెనీ ఒక ఇన్ఫ్లేటబుల్ మూవబుల్ బ్లాడర్స్ని తయారు చేశారు, చెట్లని నరికేయకుండా ఒక చోటి నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ చేయడానికి అన్నమాట. ఈ కంపెనీ చేసే పని వల్ల అమెరికాలో మాత్రం 1.5 నుంచి 2 లక్షల చెట్ల వరకు షిఫ్ట్ చేస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ ప్రతి దేశంలో ఉంటే చాలా మంచిది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, నాది చాలా కొత్త ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి తెలుగు ఫ్యాక్ట్స్ బై ఆనంద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.